కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామంలో గల నాడిపతి గ్లోబల్ సెంటర్ లో వరల్డ్ డయాబెటిస్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాడిపతి గ్లోబల్ సెంటర్ లో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సెంటర్ వైద్యులు డాక్టర్ కృష్ణరాజు 350 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నివారణ లేని షుగర్ వ్యాధికి తమ నాడిపతి విధానంలో నయం చేయవచ్చని అన్నారు. నాడిపతి విధానం ద్వారా దీర్ఘకాలిక రుగ్మతలను తొలగించవచ్చన్నారు. పలువురు రోగులు వారి అనుభవాలను యూసీసీ ఛానల్ తో పంచుకున్నారు. మా ఫాదర్ కి షుగర్ ఉంది, మా బ్రదర్ కి షుగర్ ఉంది. మా ఫాదర్ బ్రదర్ కూడా షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలు ఫెయిల్ ఇద్దరు చనిపోయారు. అయితే నాకైతే 2 సంవత్సరాల నుంచి షుగర్తో కూడా బాధపడేవాడిని, మందులు వాడేవాడిని. జనవరి నెలలో మా డాక్టర్ గారి దగ్గర ఇలాగ డయాబెటిక్ వైద్యం చేస్తున్నారని తెలిసి ఫాస్టింగ్లోనే 180 ఉంటుంది నాకు. మా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలాగ సార్ నాకు ఇలాగ షుగర్ ఉందని చెప్తే ఆయన వైద్యం చేశారు. ఒక 2 వారాల్లోనే అది నార్మల్ స్థితికి వచ్చి దగ్గర ఫాస్టింగ్లో కూడా 98, 90 అలాగ ఉన్నారండి. దగ్గర ఇప్పుడు జనవరి నెల నుంచి ఇప్పుడు 8 months 9 months అయింది. నేను ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, ఎటువంటి మందులు వాడలేదు, మందులు పూర్తిగా మానేశాను. నాకు 93 నుంచి షుగర్ ఉన్నదండి. నాకు 2 కిడ్నీలు షుగర్ వల్ల పోయాయండి. నేను సెవెన్స్లో వైజాగ్ సెవెన్స్లో ట్రీట్మెంట్ తీసుకునేవాడిని 2 కిడ్నీలకి, డయాలసిస్ చేయించుకునేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 90కి వచ్చిందండి షుగర్. ఎంత ఉండేది షుగర్? ఇప్పుడు 90 ఉందండి. ముందు ఎంత ఉండేది? 300 ఉండేదండి. ఎన్ని రోజులకి వచ్చింది? ఇప్పుడు అదే నెల తగ్గిపోయిందండి షుగర్ మొత్తం. ఇప్పుడు కిడ్నీలు కూడా డయాలసిస్ కట్టడం లేదండి. 6 నెలల నుంచి. క్రియేటిన్ ఎలా ఉండేది ముందు? క్రియేటిన్ నాకు 5 పాయింట్ ఎంత ఉండేదండి. 5.6 డయాలసిస్ నేను వారానికి 2 చేయించుకునేవాడండి వైజాగ్లో. ఇప్పుడు నేను డయాలసిస్ చేయించుకునే లేదండి 6 నెలల నుంచి. ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా ఇక్కడ నాడిపతి హాస్పిటల్లో డయాబెటిక్ క్యాంపు అండ్ అవేర్నెస్ క్యాంపు నిర్వహించడం జరిగిందండి. మార్నింగ్ నుంచి సుమారుగా 300 మంది వరకు పేషెంట్లు రావడం జరిగింది. అయితే మనకి ఈ నాడిపతి ట్రీట్మెంట్లో సుమారుగా 1000 మంది పైగానే మనం డయాబెటిక్ని క్యూర్ చేయడం జరిగిందండి. డయాబెటిక్ వల్ల వచ్చే ఫర్దర్ కంప్లైంట్స్ కూడా తగ్గడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఎలాంటి మందులు ఏమి లేకుండా శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థని పల్స్ని డయాగ్నోస్ ద్వారా మనం ఈ షుగర్ గంధిని పనిచేసేలా చేయడం అనేది మేము ఇక్కడ చేస్తున్నామండి. అలాగే 10 సంవత్సరాల నుంచి తర్వాత ముందు వచ్చే డయాబెటిక్ కూడా ముందుగా డయాగ్నోస్ చేసి కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చండి. వాళ్ళకు కొన్ని ఆహార నియమాలు అవన్నీ కూడా మనం చెప్పచ్చు. అలాగే కూడా ఈరోజు చేయడం జరిగింది. 10 సంవత్సరాల ముందు వచ్చే షుగర్ని నిర్ధారణ చేయటం పల్స్ ద్వారా, దానికి ప్రికాషన్స్ అవి తీసుకోమని కూడా సలహా ఇవ్వడం జరిగిందండి చాలామందికి. అలాగే ఎలాంటి డయాబెటిక్ పేషెంట్ అన్నా సరే ఇక్కడ ఒక 1 వీక్ నుంచి 15 రోజుల్లోపు ట్రీట్మెంట్ తీసుకుంటే డయాబెటిక్ పూర్తిగా కంట్రోల్ అవటం, ప్యాంక్రియాస్ పనిచేయడం కూడా జరుగుతుందండి. కాకినాడ మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న గుజ్జువారి వీధిలో అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు